కోట గ్రామంలో వెలిసి ఉన్న గ్రామ దేవత కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో కోటమ్మ తల్లి, వైష్ణవి దుర్గాదేవి, గంగమ్మ తల్లి ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి తురాక భాస్కర్ వారి కుటుంబ సభ్యులుగా వ్యవహరించారు. కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో 2021 నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలు, ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు రమణయ్య జి. చంద్రప్రసాద్ నాయుడు భక్తులకు వివరించారు. అదే నేను ఎక్కడ ఎత్తికా కొంచెంసేపు మక్కీలో ఉండేది. అది మీ ఫ్లో ఉంటేనే అది బాగుంటుంది. పబ్లిక్ నాయకుడు ఓం నమో భగవతి వైష్ణవ దుర్గా దేవాయ నమః. ఓం నమో భగవతి మాతమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి గంగమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. సమర్థ సద్గురు సాద మహారాజ్ కి జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. తిరుపతి జిల్లా కోట పట్టణంలో కలిసి ఉన్నటువంటి వరాల తల్లి, చల్లని తల్లి మన కోటమ్మ తల్లి. మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం చేయడం అనేది దాతలు ఎంతో పుణ్యం చేసుకుని అదృష్టవంతులైతేనే ఇట్లాంటి కార్యక్రమాల్లోకి ముందడిగేసేది. లేకపోతే వాళ్ళు భగవంతుడు ఎవరి దగ్గర ₹1 అనవసరంగా తీసుకోరన్నమాట. వాళ్ళకి అది ఇవ్వబోతారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు దాతలు ఎంతమంది ముందుకొచ్చి, కొన్ని వందల వేల మంది ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మేమున్నాం, మేము చేస్తాం, మేము అని చెప్పేసి ముందుకొస్తున్నారు. కావున దాతలందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ దాతలు విద్యానగర వాస్తవ్యులు తురకా భాస్కర్ గారు, వాణమ్మ గారు, కిరణ్ కుమార్, దివ్యభాను, సోమశేఖర గారి దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ శ్రావణ మాసం తల్లి దేవస్థానంలో ఈ దేవస్థానం వంశపారపర్య చైర్మన్ అయినటువంటి వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అక్షయ సేవా సమితి అధ్యక్షులైనటువంటి అల్లవ రమణయ్య గారు వారి సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో గొప్పదైన కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. ప్రతి శుక్రవారం అంటే పెద్దలందరూ చెప్తారు, అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదని. ఈ అన్నదానం కార్యక్రమాన్ని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని పేదలకి ప్రతి శుక్రవారం ఒక మంచి భోజన వసతి కల్పించాలనే ఉద్దేశంతో కోటమ్మ తల్లి ఆశీర్వచనంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పటి నుంచి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. మొట్టమొదట ఒక 100 మంది, 200 మందితో మొదలైనటువంటి అన్నదాన కార్యక్రమం క్రమంగా 1500 మంది వరకు రీచ్ అవుతూ వస్తుంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి
ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎంత గొప్పగా అందిస్తున్నారు అని అంటే నేను ఇప్పుడే ఒక సార్తో చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి అన్నదానానికి మనం డొనేషన్ పే చేయాలి అని అంటే ఇంచుమించు ఒక సంవత్సరం వరకు ఖాళీ లేవండి, సంవత్సరం తర్వాతే మీరు ఏదైనా అనుకుంటే ముందుకు రండి అని చెప్పే పరిస్థితి ఈ దాతలు తీసుకొచ్చారు. సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి శ్రీ నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కవితమ్మ గారు, అదేవిధంగా అక్షయ సేవా సమితి అధ్యక్షులు, అదేవిధంగా మన బాబురావు గారు, అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందం అంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఈ కార్యక్రమాలన్నింటినీ జరిగేదానికి కార్యకర్త నేనైతే కాదు, నేను తలుచుకుంటాను, ఒక తలంపు తెచ్చుకుంటాను చెయ్యాలని. దాన్ని నిర్వర్తించేది రమణయ్య గారు, బాబురావు గారు, మిగతా నా స్నేహితులు లాంటి నా చుట్టూ ఉన్నటువంటి యువకులను చెప్తున్నారు ఆయన అందరూ కూర్చొని. సో మిగతా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి అందరికీ, సుధాకర్ అందరికీ వెంకటకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడవ స్వామి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి శ్రీ విద్యానగర వాస్తవులు శ్రీ తురక భాస్కర్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, కోటమ్మ తల్లి ఆశీర్వాదంతో ఎల్లగాళ్ళ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ